హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్తీ కిచెన్ బై అనిత. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అండి, నేను స్క్రీన్ మీద కనపడుతుంది కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. ఫస్ట్ నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను, 500 గ్రామ్స్ ఆఫ్ చికెన్. దాంట్లో హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను. ఆకైతే యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేసుకోండి, నా దగ్గర లేదు. నెక్స్ట్ పచ్చిమిర్చి చీలికలు ఒక 4 కట్ చేసి వేసాను. పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, అండ్ కారం. నేను నిమ్మకాయ కూడా పిండానండి, బై మిస్టేక్ వీడియో తీయడం మర్చిపోయాను. ఒక అరచెక్క నిమ్మదబ్బని తీసుకొని ఒక స్పూన్ ఆఫ్ నిమ్మరసం వస్తుంది, యాడ్ చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా, జీలకర్ర పౌడర్ కూడా దాంట్లోనే వేసాను. జీలకర్ర పౌడర్ మొత్తం యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, రుచికి సరిపడ సాల్ట్, కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి పెట్టుకోండి. అండ్ 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అలానే ఒక 10 నుంచి 15 జీడిపప్పు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మంచిగా ముక్కకి మసాలా పట్టేలాగా మసాజ్ చేయండి. ఒక 3 మినిట్స్ అలా బాగా మసాజ్ చేయండి. కారము అన్నీ ముక్కకు బాగా పట్టాలన్నమాట. అప్పుడే ముక్కకు మసాజ్ చేస్తే ముక్కకి కారం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఒక 7 జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోండి. బాగా కలపండి. పెరుగు కూడా యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు యాడ్ చేసుకోండి. బాగా కలపండి. ముక్క అనేది బాగా మసాలా పడితేనే ముక్కకి బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది. ఇంకో విషయం, ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫ్రై చేసాం కదా, ఆయిల్ మాత్రమే అన్నిటికీ యూజ్ చేయాలి. అప్పుడే మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మన ఏ ఆయిల్తో అయితే ఆనియన్స్ ఫ్రై చేసామో ఆయిల్ మాత్రమే యూజ్ చేయండి. తర్వాత నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. నార్మల్ సోనా మసూరి రైసే తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ రీప్లేస్ చేసుకోండి. సోనా మసూరి రైస్ ఒక 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 10 మినిట్స్ పాటు నానబెట్టుకున్నాను. మనం కలిపిన చికెన్ని కూడా ఒక 30 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఒకవేళ టైం లేకపోతే 5 to 10 మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసాను. మొత్తం బిర్యానీ మసాలా స్పైసెస్, పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి హాఫ్ చేశాను. బాగా మరగబెట్టాను. బాగా మరుగుతున్నప్పుడు వాటర్ వేసుకోండి. అండ్ మనం మ్యారినేట్ చేసిన చికెన్ని తిక్కుగుండే ఒక ప్యాన్ కానీ లేకపోతే కుక్కర్ కానీ తీసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి. మూత పెట్టి చికెన్ అనేది కొద్దిగా మగ్గుతుంది. అప్పుడు టేస్ట్ చూసుకోండి. సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి. ఈ రైస్లో కూడా సాల్ట్ అనేది వేసుకోండి. మీరు వేసుకున్న తర్వాత బియ్యం అనేది ఒక 80% ఉడికిండాలి. మనకి మధ్యలో కొద్దిగా పలుకు కూడా ఉండకూడదు. కొంచెం 80% ఉడికిపోవాలి. చాలా లైట్గా పలుకున్నప్పుడు మనం ముందుగా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో చికెన్ పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. కనపడుతుంది కదా వీడియోలో కనపడుతున్న విధంగా. ఇదో అంచులకి మసాలా లేకుండా చూసుకోండి, ఎందుకంటే మాడిపోతుంది. నేను హడావిల్లో పిల్లలు ఉండడం వల్ల అట్లానే పెట్టేశాను. మొత్తం రైస్ మొత్తం వేసేసుకున్నాక పైన ఫ్రై చేసిన జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా, కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. పైన చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసేయండి. విజిల్ మాత్రం పెట్టద్దు. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత 5 మినిట్స్ ఆఫ్ చేసేసి, గ్యాస్ అనేది ఆఫ్ చేసి 5 మినిట్స్ మూత తీయకుండా అట్లనే వదలండి. ఫైనల్గా చూసారు కదా, బిర్యానీ అనేది ఇలా ఉంటుంది.
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మస్ట్ మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే మీరు కామెంట్ చేసి షేర్ చేయండి. మీరు కామెంట్ చేసి షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా చూస్తారు. మా పిల్లలు కూడా తింటున్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్